హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్న టెంపుల్ శివాలయం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారైనా మీరు విజిట్ చేయండి. ఇక్కడ శివలింగం 5 అడుగుల హైట్లో ఉంటుంది. చాలా అందంగా ఎంత బాగుంటుందంటే టెంపుల్. ఆ టెంపుల్లో నవగ్రహాలు, సరస్వతి, ఇంకా స్వామి అందరూ, హనుమంతుడు అందరూ ఉంటారనమాట. ఎంత బాగుంటుంది. శివరాత్రికి అయితే అసలు సూపర్ ఉంటుంది. భరతనాట్యం ఇవన్నీ అక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. చిన్న చిన్న పిల్లలు 5 ఇయర్స్ పిల్లలు, 6 ఇయర్స్, 4 ఇయర్స్ వాళ్ళు కూడా ఎంత బాగా భరతనాట్యం చేస్తారంటే చాలా బాగుంటుంది టెంపుల్. మేము మార్నింగ్ మా విలేజ్లో ఉన్న టెంపుల్కి వెళ్ళినాం. అక్కడ 5 o'clock కల్లా మా పూజ కంప్లీట్ అయింది మార్నింగ్. తర్వాతకి మేము శివాలయానికి వెళ్ళినాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. అందరూ ఇంకా ఇక్కడ శివరాత్రికి అందరూ 365 ఒత్తులు వెలిగించారు. కొంచెం అంటే కొంచెం కూడా ప్లేస్ లేదు ఆ టెంపుల్లో. చిన్న పిల్లలు, పెద్దోళ్ళు, అంకుల్స్ అందరూ ముట్టిస్తున్నారనమాట. అసలు నాకైతే మంచిగా అనిపించింది. నేను ఇక్కడికి కార్తీక పౌర్ణమి అప్పుడు వెళ్ళడం ఫస్ట్ టైం. శివరాత్రి అప్పుడు వెళ్తాను, కానీ ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇదైతే ఎక్కడిదంటే కూసుమంచి దగ్గర శివాలయం. అందరు మార్నింగే వెలిగించి వెళ్ళారనుకుంటా. అందుకే ఇంకా మళ్ళీ వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు కూడా మళ్ళీ దూరం వాళ్ళు కూడా వచ్చి వెలిగిస్తున్నారు. ఎంత బాగుందంటే టెంపుల్ అస్సలు మామూలుగా లేదు. లాస్ట్ ఇక్కడికి వెళ్ళినాం, పైకి వెళ్ళినాం, ఒత్తులు వెలిగించినాం. కింద అక్కడ అభిషేకం చేస్తున్నారు. ఒక్కసారి కార్తీక పౌర్ణమి నాడు శివుడికి అభిషేకం చేస్తే చాలా అంటే చాలా మంచిది. నవగ్రహాలు ఇదిగోండి, చూడండి నవగ్రహాలు. ఉసిరి చెట్టు ఉంది, రావి చెట్టు ఉంది, అసలు తులసి కోట ఉంది పక్కకి. ఎంత బాగుందో చూడండి. జూమ్ చేస్తాను. గజస్తంభం చూడండి. ఇటు నుంచి వెళ్ళాలన్నమాట. అంటే శివరాత్రి అప్పుడు ఇటు నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఇప్పుడు అట్లా కదా, ఆ స్టెప్స్ ఉన్నాయి, అటు పక్కకు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో చూడండి. ఇక్కడ వాళ్ళు టికెట్స్ ఇస్తున్నారు. బొమ్మలు ఉన్నాయి. మా పిల్లలు ఒకటే బొమ్మలు కొనమని గొడవ. అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. చూడండి, చిన్నపిల్లలు కూడా ఎంత ముద్దు కూర్చున్నారో. ఎంత ప్లేస్ లేదు అసలు. మొత్తం వెలిగించారు, టెంపుల్ అంతా వెలిగించారు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు, శనగలు. లాస్ట్కి ఫైనల్ మా ఇల్లు చూడండి.